రాజభవనంలోని తన గదిలో ధ్యానం చేస్తున్న సామ్రాట్కి ఏదో కీడు జరగబోతుందనిపించి వెంటనే కళ్ళు తెరిచాడు. అదే సమయంలో చాలా శక్తివంతమైన నిప్పులు కక్కే 2 డ్రాగన్స్ సింహపురి రాజ్యం మీద దాడి చేయటానికి బయలుదేరాయి. వాటికున్న శక్తితో అరగంటలోనే ఒక సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేయగలవు. సామ్రాట్కి ఇంకాసేపు ధ్యానం చేయాలనే ఉంది. కానీ అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. వాటి గురించి ఆలోచిస్తూ బయటకొచ్చిన సామ్రాట్కి ఆ గది బయట అతని 6 అక్కలు 3 బావలు మాట్లాడుకుంటూ కనిపించారు. గుమ్మం దగ్గర నిలబడ్డ అక్కలని, వాళ్ల పక్కనే వేళాకోలాడుతున్న బావల్ని చూస్తూ, ఏమైందక్కా, బావలేంటి ఇంత హుషారుగా ఉన్నారు? కొంపతీసి మీరు శాశ్వతంగా మౌనవ్రతం చేస్తామని వరాలేమైనా ఇచ్చారా ఏంటి అని నవ్వుతూ అడిగాడు. అది వినగానే, మా బతుక్కి అంత అదృష్టం ఉందా బావమరిది అని దీనంగా అన్నాడు సామ్రాట్ పెద్దబావ యుగంధర్. ఆ మాటలకు యుగంధర్ భార్య సరోజ కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఏమన్నావ్, మళ్ళీ చెప్పు అని కోపంగా చూసింది. ఏం లేదు మహారాణి, ఏదో బావామరుదుల సరసం అంతే అని చేతులు కట్టుకుంటూ సమాధానమిచ్చాడు యుగంధర్. అది సరేగాని రాజభవనం ముందు ఈ హడావిడేంటో కాస్త ఎవరైనా చెప్తారా అని అడిగాడు సామ్రాట్. నీకింకా తెలియదు కదా, త్వరలోనే ఈ రాజభవనంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయరా తమ్ముడు అని నవ్వుతూ చెప్పింది సరోజ. అంటే మీనాక్షి అక్కకి పెళ్లి కుదిరిందా? నాకు చెప్పకుండానే అక్కకి నిశ్చితార్థం చేసేశారా? ఇది అన్యాయం. ఈ విషయం తండ్రిగారితోనే తేల్చుకుంటాను. ఇప్పుడే వెళ్లి నిలదీస్తాను అంటూ ఆవేశంగా మహారాజు నరసింహాన్ని కలవడానికి రాజమహల్ వైపు కదిలాడు సామ్రాట్. అతనలా ఆవేశంగా బయలుదేరడం చూసి, ఏయ్ సామ్రాట్ ఆగు, రే తమ్ముడు ఆగరా, రే బావుమరిది కాస్త మేం చెప్పేది విను అని అరుస్తూ అందరూ సామ్రాట్ వెనుక పరిగెత్తారు. సామ్రాట్ నేరుగా మహారాజు నరసింహ దగ్గరకు వెళ్లి, అసలిదేం బాలేదు నాన్నగారు, నేను యువరాజునని మీకు గుర్తుందా? అసలు నాకు చెప్పకుండా ఈ నిశ్చితార్థం ఎలా ఏర్పాటు చేస్తారు? దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని కోపంగా నిలదీశాడు. సామ్రాట్ అంతలా ఆవేశపట్టం చూసి మహారాజు నరసింహ ఆశ్చర్యపోయాడు. నిజానికి ధ్యానం పూర్తి చేసుకొని రాగానే ఈ శుభవార్త యువరాజుకి చెప్పాలని నరసింహ అనుకున్నాడు. కాని తనకి చెప్పే అవకాశం ఇవ్వకుండా సామ్రాట్ ఆవేశపడేసరికి చిన్నగా నవ్వుతూ, సరే యువరాజా, నీ కోరిక ప్రకారమే కానిద్దాం. ప్రాణాధార సామ్రాజ్య యువరాణి రాజ్యలక్ష్మితో నీకు ఏర్పాటు చేసిన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తాను అని చెప్పాడు మహారాజు నరసింహ. ఇప్పుడే రద్దు చేయండి, నా అనుమతి లేకుండా మా సోదరికి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారా అని మాట్లాడుతూనే హఠాత్తుగా తండ్రి మాటలను గుర్తు చేసుకుంటూ, ఏంటి నాన్నగారు, నా నిశ్చితార్థం, అది కూడా రాజ్యలక్ష్మితోనా అంటూ ఆశ్చర్యంగా చూశాడు సామ్రాట్. కుమారుడి మాటలను పట్టించుకోకుండా, ఎవరక్కడ, మన యువరాజుకి ఈ సంబంధం ఇష్టం లేదని లేఖ రాసి ప్రాణాధార సామ్రాజ్యానికి వెంటనే కబురు చెయ్యండి అని సేవకులకు ఆదేశాలు జారీ చేశాడు నరసింహ. యువరాణి రాజ్యలక్ష్మి పేరు చెప్పగానే సామ్రాట్ కళ్ళు మతాబుల్లాగా మెరిశాయి. ఆమె దేవలోకం నుంచి దిగొచ్చిన దేవదూత అని, స్వర్గం నుంచి పొరపాటున భూమికి చేరిన అప్సరాస అని కథలు కథలుగా చెప్పుకోవటం చాలాసార్లు విన్నాడు. రాజ్యలక్ష్మి అందం మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, లేదు నాన్నగారు, నేనేదో పొరపాటున అలా మాట్లాడాను, మన్నించండి అని సిగ్గుపడ్డాడు సామ్రాట్. ఆ మాటలు వినగానే అక్కడికొచ్చిన అతని అక్కలు, సింహపురి రాజ సరిహద్దుల్లోని రాజ్యాల యువరాజులైన అతని బావలు పగలబడి నవ్వారు. వీళ్లందరూ ఆట పట్టిస్తున్న సామ్రాట్ నిజానికి మామూలువాడు కాదు. ఇప్పటికే 17వ లెవెల్కి చేరుకున్న యోధుడు. తన ఈడువాళ్లే కాదు, తనకంటే 10 ఏళ్ల పెద్దవాళ్ల కన్నా కూడా సామ్రాట్ శక్తివంతుడు. ఇంకాస్త కష్టపడితే మరో 5 ఏళ్లలో 57వ లెవెల్లో ఉన్న మహారాజు నరసింహను సులువుగా దాటేస్తాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సింహపురి రాజ్యంలో ఉన్న వాళ్లందరిలో మహారాజు నరసింహుడే శక్తివంతుడు. ఆ తరువాత సేనాధిపతి రంజిత్ 45వ లెవెల్లో ఉన్నాడు. నిజానికి సింహపురి రాజ్యం వజ్రఖండ మహాసామ్రాజ్యంలో అతి చిన్న రాజ్యం. 90% మందికి సింహపురి రాజ్యం పేరు కూడా సరిగ్గా తెలీదు. అయితే ఈ వివాహ ప్రతిపాదన వెనుక సామ్రాట్ తాతయ్యున్నాడని, వివాహ ప్రతిపాదన లేఖతో పాటు వచ్చిన అతని ఉంగరం చూసి అంతా అర్థం చేసుకున్నారు. రాజ్యమంతా ఈ విషయం తెలిసి ఆనందంలో మునిగి తేలుతుంది. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
కొన్ని క్షణాల్లోనే అక్కడి పరిస్థితి తారుమారైంది. ఉన్నట్టుండి ఆ రాజ్యంలో అలజడి చెలరేగింది. రాజభవనం బయట దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్న పేలుళ్ల శబ్దానికి రాజమహల్ మొత్తం కంపించింది. అందరూ భయంతో పరుగులు తీశారు. అలా పరిగెడుతుండగానే కిటికీలోంచి కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అవి అవి ఆ రెండు నిప్పులు కక్కే అగ్ని డ్రాగన్లు అని అరిచాడో వ్యక్తి. ఆకాశంలో ఎగురుతున్న ఆ డ్రాగన్స్ ని చూడగానే వాళ్ళందరి గుండెలు జారిపోయాయి. అవి రెండూ కూడా లెవెల్ 100కి చేరుకున్న డ్రాగన్లు. మిగిలిన రాజ్యాలన్నింటితో కలిసి పోరాడినా కూడా ఆ డ్రాగన్స్ను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. వాటి వేగం చూస్తుంటే అవి సింహపురి రాజ్యాన్ని నామరూపాలు లేకుండా బూడిద చేయటానికే వస్తున్నట్టు కనిపించాయి. అందరూ భయపడుతుండగానే ఆ డ్రాగన్స్ నోటితో విసిరిన అగ్నిగోళానికి రాజ్యంలోని ఆయుధశాల మంటల్లో కాలిపోయింది. ఆ డ్రాగన్స్ వైపు భయంగా చూస్తూ, ఇంత శక్తివంతమైన డ్రాగన్స్ మన మీద ఎందుకు దాడి చేస్తున్నాయి? అసలిక్కడ ఏం జరుగుతుంది? మన రాజ్యాన్ని అంతం చేయటానికి ఎవరైనా కుట్ర పన్నారా అనంటూ కంగారు పడింది సరోజ. ఆ మాటలు వినగానే సామ్రాట్ అక్కలందరూ భయంతో వణికిపోయారు. సామ్రాట్ వాళ్ల భయాన్ని అర్థం చేసుకుని వేగంగా వాళ్ల దగ్గరకు వెళ్లి ఒక అడ్డుగోడలా నిలబడ్డాడు. మరోవైపు ఆ డ్రాగన్లతో పోరాటం తన సైన్యానికి వీలుకాదని తెలిసినా జరుగుతున్న విధ్వంసాన్ని చూసి తట్టుకోలేక, సైనికులారా రండి, వాటిని అంతం చెయ్యండి అని ఆవేశంగా అరిచాడు మహారాజు నరసింహ. అతని ఆదేశం వినగానే సైనికులు ఆ రెండు డ్రాగన్స్లో ఒకదానిపై ఫిరంగులతో దాడి చేశారు. 100 ఫిరంగిగుళ్ళు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఒక డ్రాగన్ వైపు దూసుకుపోయాయి. అయితే ఆ ఫిరంగిగుళ్ళు దాన్ని చేరుకునేలోపే ఆ డ్రాగన్ చాకచక్యంగా దూరంగా ఎగిరిపోయింది. అది చూసి రెచ్చిపోయిన మరొక డ్రాగన్ నిప్పులు కక్కుతూ వేగంగా రాజమహల్ వైపు దూసుకొచ్చింది. సామ్రాట్, ఆ డ్రాగన్ ఇటువైపే వస్తోంది. వెంటనే నీ అక్కలని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు మహారాజు నరసింహ. కాని ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పదునైన ఈటెను తీసి రాజ్మహల్ వైపు వస్తున్న డ్రాగన్ పైకి బలంగా విసిరాడు సామ్రాట్. ఆ దాడి నుంచి చాలా తేలిగ్గా తప్పించుకున్న ఆ డ్రాగన్ మరింత కోపంతో నిప్పులు కక్కింది. ఆ దెబ్బకు కోట వెనుక భాగమంతా నిప్పంటుకుని మంటలు ఆకాశానికి ఎగబాకాయి. ఇదంతా చూస్తూ సామ్రాట్ వెనుక నిలబడిన అతని అక్కలు భయంతో వణికిపోయారు. సామ్రాట్, నేను చెప్పేది విను, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం ఈ డ్రాగన్లతో పోరాడి గెలవలేం. మనకున్న శక్తులతో వీటిని ఎదిరించడం అసాధ్యం అని ఆవేశంగా చెప్పాడు మహారాజు నరసింహ. నాన్నా, అవి మనపై దాడి చేస్తుంటే చేతకానివాడిలా చూస్తూ ఉండిపోవాలా? వదలండి, తాడోపేడో తేల్చుకొని వస్తాను అని కత్తిదూసి ఆవేశంగా ముందుకు కదలబోయాడు సామ్రాట్. మహారాజు నరసింహ సామ్రాట్ని వెనక్కిలాగి, చెప్తే అర్థం కాదా నీకు? వీటిని ఎదుర్కోవటం అంత సులభం అనుకుంటున్నావా? వెంటనే నీ అక్కల్ని ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళు అని గట్టిగా అరిచాడు. మహారాజు ఇలా అరుస్తుండగానే ఆ రెండు డ్రాగన్లు రాజ్మహల్ పై అగ్నిగోళాల్ని విసురుతూ భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈసారి రాజమహల్ మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. లోపలున్న వాళ్లంతా ప్రాణాలు అరచేత పట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇదంతా చూస్తున్న సామ్రాట్ నరసింహలకి గుండె తరుక్కుపోయింది. సామ్రాట్, మన శత్రువులు ఆ డ్రాగన్స్ కాదు. వాటినిక్కడికి పంపినవాడే మన అసలైన శత్రువు. నువ్విప్పుడు ఆవేశపడితే లాభం లేదు. ఇక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకు. అప్పుడే వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరుకుతుంది అనంటూ సామ్రాట్ను పారిపోమని సైగ చేశాడు మహారాజు నరసింహ. లేదు నాన్నగారు, మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఎక్కడికి వెళ్లేది లేదు. నాకు మిమ్మల్ని కాపాడుకునే శక్తి ఉంది అని చెప్తూ మళ్లీ కత్తి దూశాడు సామ్రాట్. సామ్రాట్, నా బంగారు తండ్రి, నీ ఆవేశం నాకర్థమైంది. కానీ పరిస్థితిని అర్థం చేసుకోరా. నా ప్రజల కోసం, నా కుటుంబం కోసం చివరి వరకు పోరాటం ఒక రాజుగా, తండ్రిగా నా బాధ్యత. ఇక్కడ ఒక్క పౌరుడు ప్రమాదంలో ఉన్నా నేనీ రాజమహల్ని విడిచి వెళ్లలేను అని చెప్పాడు మహారాజు నరసింహ. ఈ రాజ్య యువరాజుగా నాక్కూడా అంతే బాధ్యత ఉంది కదా నాన్న. పారిపోవడం పిరికివాళ్లు చేసే పని అని దృఢంగా చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ, రే, చెప్తే అర్థం చేసుకో. వీటితో పోరాడితే నువ్వు చస్తావు. నీతో పాటు నేను చస్తాను. ఆ తరువాత నీ అక్కల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. వాళ్లను కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అని చాలా భావోద్వేగానికి గురవుతూ అడిగాడు నరసింహ. అలా మాట్లాడుతున్నప్పుడు మహారాజు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సామ్రాట్ ఇంకా ఏదో అనేలోపే మహారాజు కళ్ళు పెద్దవి చేసి, ఇది సింహపురి మహారాజుగా నీ పాలకుడుగా ఇస్తున్న ఆజ్ఞ. నా ఆజ్ఞను పాటించాల్సిన బాధ్యత నీకు లేదా? వెళ్ళు, నేను బతుకుంటే మళ్లీ కలుసుకుంటాను అని సామ్రాట్ను ముందుకు తోశాడు మహారాజు నరసింహ.
సామ్రాట్ కళ్లల్లో కూడా తడి చేరింది. మహారాజుని తడి కళ్లతోనే చూస్తూ ముందుకు కదిలాడు. అతనలా వెనక్కి తిరగ్గానే జరగకూడని ఘోరం జరిగిపోయింది. కత్తి దూసి డ్రాగన్ల వైపు దూసుకెళ్లిన మహారాజుని ఒక పెద్ద అగ్నిగోళం తాకింది. క్షణాల్లోనే గాయాలతో నేలమీద పడిపోయాడు మహారాజు నరసింహ. ఆ భయంకర దృశ్యం చూసి నాన్నగారు అని పెద్దగారుస్తూ మహారాజు దగ్గరికి పరిగెత్తాడు సామ్రాట్. అదే సమయంలో మరో డ్రాగన్ కోట పునాదులపై మంటలతో కనీవిని ఎరుగని రీతిలో భయంకరంగా దాడి చేసింది. దాంతో ఒక్కసారిగా కోట పునాదులు కదిలి నెమ్మదిగా ముక్కలవుతూ కూలిపోవటం మొదలైంది. కళ్ల ముందే అంతా నాశనమవుతుండడం చూసిన సామ్రాట్ పిడికిలి బిగించాడు. ఎర్రబడ్డ కళ్లతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తన కత్తితో డ్రాగన్ పైకి ఒక్కసారిగా దూకి దాడి చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఆ దాడిని ముందే పసిగట్టిన డ్రాగన్ వెనక్కి జరిగేసరికి గురి తప్పి సామ్రాట్ కత్తి నేలకు తాకింది. సామ్రాట్ ఇలా దాడి చేస్తుండగానే పెళ్లపెళ్లమని కూలిపోతున్న కోటలోంచి ఒక భాగం అతని తండ్రి మీద పడిపోయింది. అది చూడగానే సామ్రాట్ కళ్లల్లోకి నెత్తురు జివ్వుమని పాకింది. కాళ్ళు చేతులు వణుకుతుండగా కన్నీళ్లతో సామ్రాట్ వస్త్రాలన్నీ తడిచిపోయాయి. శాశ్వతంగా వదిలిపోతున్న తండ్రిని చూడలేక నాన్నగారు అని పెద్దగా అరిచాడు. అప్పుడే అక్కడికొచ్చిన మరొక డ్రాగన్ సామ్రాట్పై భయంకరమైన మంటలతో దాడి చేసింది. సామ్రాట్ బరువెక్కిన గుండెతోనే అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే కోటలోని ఒక పెద్ద స్తంభం అతనిపై పడి దాని కింద ఇరుక్కుపోయాడు. ఆ స్తంభాన్ని ఎత్తడానికి తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా శరీరంలో బలం లేకపోవటంతో తన వల్ల కాలేదు. అప్పుడే ఒక డ్రాగన్ తన వైపు ఎగురుతూ వస్తున్నట్లు చూశాడు. అది తనని సమీపిస్తుండగానే నెమ్మదిగా అతని కళ్ళు మూసుకుపోసాగాయి. ఏదో ఒక చీకటి అగాధంలోకి పడిపోతున్నట్లు సామ్రాట్ కనిపించింది. తన శరీరం మొత్తం తేలికైపోయి గుండె వేగం తగ్గుతున్నట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఏదో ఒక గుర్తు తెలియని శక్తి అతని శరీరంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందాడు సామ్రాట్. దాంతో అతని శరీరం మొత్తం ఒక్కసారిగా ఉలికిపాటుకు లోనైంది. ఆ మరుక్షణమే సామ్రాట్ శరీరంలో రక్త ప్రసరణ వేగం తిరిగి మామూలుగా మారి హృదయ స్పందన కూడా క్రమంగా పెరగడం మొదలైంది. అసలు తనకు ఏం జరుగుతుందో సామ్రాట్కి ఏమీ అర్థం కాలేదు. కానీ అతని కళ్ళు మూతలు పడ్డాయి. ఈ విధ్వంసం జరిగి సరిగ్గా 1 సంవత్సరం తరువాత పక్షుల కిలకిలా రావాల మధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సామ్రాట్. ఆ ప్రాంతమంతా చుట్టూ దట్టమైన చెట్లతో నిండి ఉంది. సింహపురి రాజ్యం ఆనవాళ్లు అతనికి ఎక్కడా కనిపించలేదు. సామ్రాట్కి పూర్తిగా స్పృహొచ్చేసరికి తన కళ్ళెదురుగా అతని అక్కయ్య అమృత కనిపించింది. అక్కయ్య, మనమిప్పుడు ఎక్కడున్నా? మన వాళ్లంతా ఎక్కడా అని కంగారుగా అడిగాడు సామ్రాట్. ఆ మాటలు వినగానే సామ్రాట్ వైపు కన్నీళ్లతో చూస్తూ ప్రేమగా అతని తలనిమిరి చిన్నగా నవ్వింది అమృత. అడుగుతుంటే మాట్లాడవేంటక్కా? మన వాళ్లంతా ఎక్కడా? ఇప్పుడు మనం ఉంటున్న ప్రాంతమేంటి అని మళ్లీ అడిగాడు సామ్రాట్. మనం మహావన రాజ్యంలోని అడవిలో ఉన్నాం సామ్రాట్. నువ్వు1 సంవత్సరంగా స్పృహలోనే లేవు. ఇక మన వాళ్ళు, మన కుటుంబం, మన రాజ్యం మొత్తం అన్నీ నాశనమైపోయాయి. ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ మిగల్లేదు సామ్రాట్, ఏమీ మిగల్లేదు అని చెప్తూనే గతం గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది అమృత. అది వినగానే సామ్రాట్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందక్కా? క్షణాల్లోనే అంతా నాశనమయ్యింది. ఆ డ్రాగన్స్ ఎక్కడ్నుంచొచ్చాయి అని బలహీనమైన స్వరంతో అడిగాడు సామ్రాట్. లేదురా, ఇంకా ఏమీ తెలీదు అని బాధగా చెప్పింది అమృత. సరే, కనీసం వాటిని ఎవరు పంపారో తెలిసిందా అని దవడకండరం బిగించి అడిగాడు సామ్రాట్. అది కూడా తెలియదు సామ్రాట్ అని చెప్పింది అమృత. అప్పటికే ఆమె కళ్లల్లో కూడా సామ్రాట్ కళ్లల్లోని ఆవేశమే కనిపిస్తుంది. అమృత సమాధానం విని అయితే ఇంకేం తెలుసు నీకు అని కోపంగా అరిచాడు సామ్రాట్. అతని అరుపు అతని గొంతును మాత్రమే కాక సామ్రాట్ శరీరంపై ఉన్న గాయాలను కూడా తిరిగి కదిలించింది. దాంతో ఆ గాయాల నుంచి మళ్లీ రక్తం కారింది. ఆ నొప్పికి తల పట్టుకొని కూర్చొని బాధని ఓర్చుకుంటూ అబ్బా! నాన్నగారు, మీరెక్కడున్నారు? ఏమైపోయారు అని పెద్దగా అరిచాడు సామ్రాట్. అతని అరుపుకి ఆ ప్రాంతమంతా దద్దరిల్లడంతో చెట్ల మీదున్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అతని బాధను చూసి తట్టుకోలేక అలా ఏడవకు సామ్రాట్, గాయాలు మళ్లీ కదులుతున్నాయి. నువ్విప్పుడు వీలైనంత తొందరగా కోలుకోవాలి అనంటూ సామ్రాట్ను కౌగిలించుకుంది అమృత. అక్కా తమ్ముళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ ఉండిపోయారు. సామ్రాట్ కన్నీళ్లతో అమృత భుజం తడుస్తుంటే ప్రతీకార జ్వాలలతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ డ్రాగన్స్ ని ఎవరు పంపించారు?
డ్రాగన్ దాడి నుంచి సామ్రాట్ అమృత ఎలా బయటపడ్డారు? తన కుటుంబాన్ని, రాజ్యాన్ని నాశనం చేసిన వాళ్లపై సామ్రాట్ ప్రతీకారం తీర్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.